था है चंद्रमा रात आधी रह न जाए तेरे मेरे साथ। బాత్రూమ్ లో చెట్లు ముల్చేయింది కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది వామ్మో నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అనే సీతక్కకి లేని అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు, వీడే భగవాన్ బామ్మర్ది. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, ఈ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? చెప్పరా. బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మా అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా. ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడరైంది. ఈ గుడారాలయ్యి ఓ అమ్మో నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్ చిప్ సాంబార్ బుడ్డి.
శ్రీ శ్రీ ఏంట్రా నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను లేకపోతే ఈ పడలకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని రే ప్లీజ్ జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా ఇప్పుడు ఆ బాంబతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు నిజం ఇట్స్ నాట్ ఎ లై ప్లీజ్ సిట్ డౌన్ ఏంటమ్మా ఎస్పీనా భామతోనా నేనా కాలేజా అన్నట్ల క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం రే కాంప్లెక్స్ కాదురా కాంప్లెక్స్ నేను నమ్మను. దా నమ్మొద్దులే సూతి కింద పద పద ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా బాగుందన్నయ్య. బాగుంది అదిగో నేను చెప్పానా ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో నచ్చింది చీరే కదా అమ్మాయి కాదు కదా నేను తొక్కింది ఎక్కడ కదా అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా ఇక్కడ రా మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా ఇది బాగుంటుందా నాకు అవును ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం రాలతాయండి అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి సార్ మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు. లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్ మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్ బామ్మ చెప్పింది నిజమే తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కి. వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. పుస్తకాలు తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది నువ్వు ఆరంభించు. ఆరంభిస్తున్నారు కదా రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతావే చెప్పాల్సిందే నువ్వు. అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా నేను ఇస్తానండి. మళ్ళీ వెళ్తున్నావు వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగాలేకనా లేకపోతే పక్క గదిలో హరు ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరుంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగమల కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు. ఎప్పుడో బుద్ధి గట్టిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు త్రిశూలోను చతురస్రంలోను అయి చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు తగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం ముట్టేనే పెట్టు ధైర్యం వస్తుందేమో. పాట రావట్లేదు. ఒక పాట పాడండి సార్. వద్దమ్మా తర్వాత పాడతానుగా. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా 10 మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా. ప్రసాదం తీసుకో బాబు. అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్ ఆ పడవలో ఉన్నది అమృత కాదు మన చేపల పట్టు వారి పిత్తపరికల పిల్ల.
ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలను? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషిస్తున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య మరో పడవ. ఆహా అమృతే అమృత. ఏ రాజన్, అమృత కాదు, మన కుండలు చేయవాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఏలవేసి పిలుచుచున్నావు. ముందు మూసుకొనుము. అమృత అరుదించినదా? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక భటుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక భటుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగులకే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. జోస్యా, హే రాజన్, ముసుగులోనే ఇంత అందంగా ఉంటే హే రాజన్, నిలకడ నిలకడ. ఓ అమృత, కోడ ఏకనై నేను నిన్నిమృత. నేనెవరనగా ఈ కోడెగాడెవడు? ఈ కుక్కము గానితో నీకు ఏమి పని? మేము శిరోజరాజులం, మండలాధిపతి కుమారులం. మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది. ఈ కోడెగాడెవడు? పక్కూరి వారమే గడసరి. పక్క ఊరు వారికి ఇచ్చట ఏమి పని? ఓ బిత్తిరి, నీవు మా సొత్తేనని ఆ తొత్తుగానికి ఒత్తి ఒత్తి చెప్పము. మగవా? మగతనం ఉన్నవారు సొత్తు అవుతుంది. శిరోజరాజా మగతనమా? కొడిగట్టిందా? కొండెక్కిందా? కోట బురిజెక్కినది. ఓ అమ్రు, ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. ఈ తళుకు వెలుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవాలి. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగాని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా. ఆగండి ఆగండి, నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్యశాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను. జ్యోతిష్య, నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో, తమ చాకచక్యము మండ, తమ కుండతో పాటు నా కుండ పగులకుండా ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరే రండిరా. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను పిలిపించారట? హాస్పిటల్ పేరు చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావా? అలాంటిదేం లేదు డాక్టర్. మరెందుకు 6వ నంబర్ రూమ్ నుంచి నీ మీద కంప్లైంట్ వచ్చింది? 6వ నంబర్ రూమ్ నుంచి కంప్లైంట్? అవును. 5వ నంబర్ మలేరియా, 7వ నంబర్ హెర్నియా, 6వ నంబరు ఫైలేరియా. ధనలక్ష్మి ఆవిడే. ఆవిడ అడిగింది డాక్టర్. ఆపరేషన్ అయిపోయినట్టే ఏమిస్తారు అని, బిల్ ఇస్తారు అన్నాను. అది తప్ప. రే, పేషెంట్స్ తో సవ్యంగా మాట్లాడని ట్రై చేస్తాను. ఏంటి కడుపులో సౌండ్? గ్యాస్ ట్రబుల్ కాదు, పేజర్. పేజరా? పేజర్ 3000 డాక్టర్, 3000. దీనికేం తక్కువ లేదు. నీకెన్నిసార్లు చెప్పాను రా పేజర్ తీసుకున్నా ముందుకు రావద్దని? రే, ఎందుకురా డాక్టర్ చదువు చదివావు? తెలియక చదివా. చివరిసారిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకెప్పుడు నీ మీద ఏ కంప్లైంట్ రాకూడదు. ఇంకోసారి నువ్వు ఈ పేజర్ తీసుకున్నా ముందుకు వచ్చావో నిన్ను చంపేస్తాను. నువ్వు నేను ఒకే మెడికల్ కాలేజీలో చదివేసాం. కాకపోతే నాకంటే నువ్వు కొంచెం క్లవరు. అంత మాత్రాన నీ అల్లరి చిల్లర ఎవరా నాకు తెలియనుకుంటున్నావా? కాలేజీలో వచ్చేపోయే ఫిగర్లకు మార్కులు వేసాడు నువ్వు.
క్లాస్ లో చివరి బెంచీలో కూర్చుని దమ్ము మీద దమ్ము కుట్టి ప్రొఫెసర్ మీద రింగులుగా పొగ వదిలాడు నువ్వు. రే నువ్వేంట్రా డిసిప్లిన్ గురించి నాకు చెప్పేది? నేను ఒక డాక్టర్ రా, ఒక నర్సును పెట్టుకోలేకపోవచ్చు, కనీసం ఒక పేజీని పెట్టుకోకూడదా? దీనికి ఎందుకు ఎంతగా ఫీల్ అయ్యావు? ఓవర్గా పోతున్నావురా. ఈ ఆసుపత్రిలో నేను ఇంకా నీతో పనిచేస్తున్నానంటే దానికి ఒకే ఒక కారణం ఉంది, అదే నర్సు శీల. అది నువ్వు ముందు తెలుసుకో. లోపలికి పోయే వరకేరా బ్రాంతి, బయటికి వస్తే అది వాంతి. నాకు వాంతి వచ్చేలా చేయకురా మూర్ఖ. వాడే పిలుస్తున్నాడు చూడు, పిలుస్తున్నాడు. వస్తున్నాడు రే, వస్తున్నా. ఎస్ డాక్టర్. హాయ్ డార్లింగ్, చిట్టి కన్నా. ఏ నాన్న, మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది ఓ నర్స్, దాని పేరేంటి? షీలానో గీలానో, దాని మీద కన్నేసావా? ఫ్యాక్టా? వాట్ రమేష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకురా నాన్న టెన్షన్? బీపీ రావటానికా? ఆ నర్స్ కి తెలియకుండా తన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావట? ఫ్యాక్టా? మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నీ గురించి పూర్తిగా తెలిసిందాన్ని, జిక్కి. జిక్కి? గో టు హెల్. Never to think that I would really realize things you say I will make you fade away. వీడి బాలకం చూస్తే అమ్మాయిని పడగొట్టడా లేదా కానీ ఎప్పుడప్పుడు వీడే పడిపోయేటట్టున్నాడు. ఆశా, నీకోసం ఈ ప్రపంచంలో ఏదైనా వదులుకుంటాను ఆశా. అయితే ఈ ఆశని వదులుకో. Don't deny 'cause I saw you dear. Me did better when you give her the line. Me did better when you look so sincere. Me did better when you hold her close and tell her everything that she wants to hear. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు రాజు? ఇంకా ఏం చూడలేదు కాబట్టి ప్రేమిస్తున్నా రాణి. వద్దు మావా, సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిపోద్ది. మరి నువ్వెందుకు తాగుతున్నావు? నీ ఆయుష్ పెంచుదామని. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? ఎవరి కళ్ళు? బేబే. నీ కళ్ళేరా? నా కళ్ళు నాకెలా కనిపిస్తాయి బేబే? చాందిని, ఐ లవ్ యూ చాందిని. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి బండి తోసుకుంటా వస్తున్నారు? తోలుకు రావడం ఇష్టం లేక. ఎందుకు సార్, కొత్త బండి కొనుక్కోవచ్చు కదా, బండి తీసేసి. లాభం లేదు, వీడి క్లాస్ పీకాల్సిందే. ఏంటి దీని గురించి నీకేం తెలుసయ్యా? దీన్ని మా ముత్తాత గారు మా తాతగారికి ఇచ్చారు, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మా అబ్బాయికి ఇవ్వబోతున్నాను. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? ఇంకా పుట్ల. అయితే ఈ బండి ఎక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? మ్యూజియం లో పెట్టాలి. చూసు బ్రహ్మాండంగా ఉంది. జూలో నుంచి పారిపోయిన జయరాఫీలాగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? రీసెంట్ గా క్యాంటీన్ లో జాయిన్ అయ్యాం. అలాగా? అరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, కాఫీలు టీలు ఇస్తూ ఉండు. అప్పుగానా? ఫ్రీగా. ఏంటి లవ్వా? ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీస్ వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏనా? కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది?
రమ్ము దమ్ము కోసం నువ్వు కూడా తగ్గేస్తావేటి? చిచి దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మావయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఏమిటంటే ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాని అనుకున్నావా? చూడగానే ఓ అని చెమటట్టేయడానికి? ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధ్యలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ.